నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలంటే కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే సరిపోవు. ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కేవలం ఒక నినాదం కాదు, అది ఒక ఆచరణ అని చాటి చెప్పేలా మోదీ 7 కీలక అంశాలతో కూడిన విన్నపాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే విదేశీ ప్రయాణాల నుంచి విదేశీ బ్రాండ్ల వరకు కూడా, వంట నూనె వినియోగం నుంచి రసాయన ఎరువుల వాడకం వరకు మన రోజువారీ అలవాట్లు దేశ భవిష్యత్తును ఎలా మారుస్తాయో ఆయన పూర్తిగా వివరించారు. అసలు ఈ 10 సూత్రాల లక్ష్యం ఏంటి, సామాన్యుడి సహకారం దేశానికి ఎంతటి బలాన్ని ఇస్తుంది అనే అంశంపైనే ఇప్పుడు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. ఆడియో మ్యూట్ లో ఉంది, చూసుకోండి ఒకసారి. నమస్తే రామ్మోహన్ రావు గారు. ఎస్, ఇప్పుడు 10 సూత్రాల గురించి మనం మాట్లాడుతున్నాం. నిజంగానే అసలు ఆ 10 సూత్రాల యొక్క లక్ష్యం ఏంటి అని కూడా అందరిలో ఉన్న కూడా ఒక సందేహం అనమాట. సో దీని వెనకాల ఏమైనా వ్యూహాత్మకమైన మార్పు ఉంది అనుకోవచ్చు అంటారా రామ్మోహన్ రావు గారు? మీకు అట్లాగే నమస్కారం. 2 నిమిషాలు చెప్పుకోవాలి. మొట్టమొదటి ఎవరు చెప్పారు అనే దానికని ఏం చెప్పారు అందుకని ఎక్కడో పద్యం ఉంటున్నాడు. వినదగ్గర ఎవ్వరు చెప్పిన వినంతనే వేగర పలక వేగరింపతగిన పద్యం ఉంది కదా. కనుక చెప్పింది ఏమిటి అర్థం చేసుకుంటే ఆయన మాటల్లో అర్థం గోచరిస్తుంది. కానీ మోడీ ఏం చెప్పినా కరెక్టే అనేవాళ్ళు కొందరు ఉంటారు. మోడీ ఏది చెప్పినా విరాజమానులుగా అది కరెక్ట్ చెప్పమనే వాళ్ళు ఉంటారు. నిన్నటిదాకా మరి దుమారం చేసిన వాళ్ళు కూడా మోడీ చెప్పిందని ఆచరించే ప్రయత్నం చేస్తారు. మంచిదే కాదండి, కానీ మోడీ చెప్పేదానికి వీళ్ళు కఠినంగా లేదా అనేది కూడా మాట్లాడాలి. మోడీ చెప్పిన 10 సూత్రాలు ఏంటి? 10 సూత్రాలలో విధంగా 4 పెద్దవి అంటే, ఒకటి బంగారం వాయిదా వేసుకోండి. చాలా వరకు మన మీడియా కూడా అవన్నీ చాలా రకరకాలుగా దీన్ని వికృతంగా మాట్లాడుతున్నాం. వాయిదా వేసుకోండి అన్నారు కానీ కొనొద్దని ఎక్కడ చెప్పలేదు. కొనొద్దని గతంలో చెప్పిన వాళ్ళు మనోజ్ దేశాయ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొనొద్దని చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ కొనొద్దండి, 1 సంవత్సరం వాయిదా వేసుకోండి. గతంలో ఏదైతే మన బంగారం మన కొనొద్దని, లేకుంటే బంగారం మన దానాలు ఇచ్చిన సందర్భం విషయం ప్రభుత్వానికి నేను దానం అడుగుతున్నాను. మీరు దయచేసి 1 సంవత్సరం బంగారం కొనుగోలు వస్తే మన ఆర్థిక వ్యవస్థలో విదేశీ మార్కెట్ ద్రవ్యం చాలా వరకు ఆదాయం చేయబడుతుంది. 800 కిలోల బంగారాన్ని మనం మన 8 టన్నుల బంగారాన్ని 1000 కిలోల బంగారాన్ని మనం ప్రతి సంవత్సరం కొంటున్నాం. 8-9 కిలోల బంగారాన్ని కొనే బదులు కొద్దిగా వాయిదా వేసుకోండి కదా. దానికి కారణం ఏంటి? విదేశీ మార్కెట్ ద్రవ్యం 4 రకాలుగా నష్టపోతున్నాం. దాని ఖర్చు పెడుతున్నాం. ఒకటి బంగారం మీద, రెండోది ఎరువుల మీద, రసాయనిక ఎరువుల మీద, మూడోదేమో మనకు చమురు అంటే మనకు డీజిల్ పెట్రోల్ మీద, 4వది వంట నూనెల మీద. ఈ 4 విషయాలలో మనం పోతున్నాం. కనుక వీటిని మనం కల్పన చేయాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంక్షోభం ఉన్నది. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల, ముఖ్యంగా గల్ఫ్ యుద్ధం వల్ల. అదే రష్యాను ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకి ఏం కాలేదు. మనకి నష్టం జరిగింది. గట్టిగా మాట్లాడితే చమురు $50-60 మధ్య దొరికింది మనకి. కానీ ఈ యుద్ధం వల్ల ఏమైందంటే గత 3 నెలలుగా దాదాపు వాటికి 77 రోజులు యుద్ధం మొదలై ఈ 77 రోజులు జరుగుతుంది ఏంటంటే మిగతా ప్రపంచం అంతా కున్నారిడిపోతుంది. మన ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మన విదేశీ మార్కెట్ దీనిలో ఖర్చు అవుతుంది. కానీ ఈ 4 సూచనలు 8, 9, 10 సూచనలుగా మార్చి చెప్పారు. ఎట్లా మారాలి అని పరిష్కారాలు కూడా చెప్పాడు. ఇది వారద్దాన్ని దూకుని పరిష్కారాలు చెప్పారు. ఉదాహరణకు బంగారం అంటే మనకు యాక్చువల్ గా విదేశీ మార్కెట్ నిధుల విషయానికి వస్తే మనం మొత్తం ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నాం. మొత్తం చూసుకుంటే చైనా మొదటి స్థానంలో ఉంది. విదేశీ మార్కెట్ నిల్వలు తర్వాత మెల్లగా వచ్చుకుంటే మనం 6వ స్థానంలో ఉన్నాం. చైనా, రష్యా అన్ని తర్వాత జర్మనీ వెళ్ళిన తర్వాత మనం 6వ స్థానంలో ఉన్నాం. అంటే ఇంకొక 9 నెలల పాటు మనం ఇప్పుడే ఖర్చు పెట్టినా సరిపోతాయి. మనం 9 కాకపోతే 8 నెలలు సరిపోతాయి. ఆఫ్టర్ నెక్స్ట్ 8 months ఏంటి సంగతి? కనుక మనం పాకిస్తాన్ చూస్తుందండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మినీ లాక్డౌన్ విధించారు. అక్కడ ఆఫీసులన్నీ ఏమంటుంది ఆన్లైన్ ఆఫీస్ చేసేసారు. 8 గంటలకి మార్కెట్ అంతా మూతపడుతుంది. చాలా పెట్రోల్ డీజిల్ కంట్రోల్ పెట్టారు. ఆఖరి ప్రభుత్వ అధికారులు సగానికి సగం పెట్రోల్ డీజిల్ తగ్గించుకోమన్నారు. ఇట్లా చాలా నిబంధనలు పెట్టారు కదా వాళ్ళకు. నేనేమంటున్నా, ఇక్కడికి వచ్చే కల్లా మనకు ఈ 4 సూత్రాల చుట్టూ మొత్తం తిప్పారు మోడీ గారు. ఫస్ట్ బంగారం ఎందుకు కొనొద్దన్నారు? బంగారం నిల్వలు మనకు చాలా ప్రపంచంలో మొత్తం ప్రభుత్వాల దగ్గర ఎంత ఉందో అంత నిల్వ మన దగ్గరనే ఉంది. ప్రజల దగ్గర ఉంది.
కనుక దీన్ని కొనడం వల్ల ఏంటంటే విదేశీ మార్కెట్ పూర్తిగా 99% మనం బయట దిగుమతి చేసుకోవాల్సిందే లేదు. కొత్తగా మనం చేసేది ఏం లేదు కనుక మనం నష్టపోతాం. ఈ అనవసరంగా దాని బదులు బంగారాన్ని పెట్టుబడికి చూడడం తప్పనిసరి. ఎందుకంటే బంగారం అనేది అర్ధరాత్రి కూడా అమ్మేస్తే మనం అవును. డబ్బు చేస్తాం. అవును. అదే ఇతరత్ర షేర్ల పెట్టుబడి నష్టాలు రావచ్చు. హ్మ్. కనుక సేఫెస్ట్ పెట్టుబడి కాదంటే ఒక సంవత్సరం వాయిదా వేసుకోవడం అని అన్నాడు. ఎవరి వాయిదా వేసుకోమన్నాడు? హ్మ్. మిమ్మల్ని నన్ను కాదు. ఎందుకంటే తులమో మాసమో పెళ్లిళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎవరు వాయిదా వేసుకోమని కిలోలు కొంటుంటారు. 7 వారాల ఉన్నా కూడా మళ్ళీ కొంటుంటే హ్మ్. వాళ్ళని వాయిదా వేసుకోమన్నారు. అంటే పెట్టుబడి కోసం బంగారాన్ని పెట్టేవాళ్ళు వాయిదా వేసుకోమన్నారు. అది హ్మ్. పేరు చెప్పాల్సింది హ్మ్. ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఎరువులు వాడడం తగ్గించమన్నారు. నిజంగా అవును. రసాయనిక ఎరువులు ఉండడం వల్ల ఏమైంది? భూములన్నీ గుల్లబారిపోతున్నాయి. లేకుంటే భూములన్నీ కూడా సిమెంట్ లాగా మారిపోతున్నాయి. ఒకనాడు ఈ ప్రభుత్వమే అలవాటు చేసింది. ఆనాడు కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రభుత్వం అలవాటు చేసింది. ఏమని? ఎరువులు వేస్తే మంచిది రసాయనిక ఎరువులు అని చెప్పి. వీళ్ళు రహస్యంగా వాడకపోతే, రైతులు వాడకపోతే కూడా రహస్యంగా అర్ధరాత్రి వచ్చి వ్యవసాయ అధికారులు చలిపోయేవారు యూరియా బస్తా తీసుకొని. చలి చూసిన దానికి దీనికి తేడా ఏముంది? ఇవాళ మెల్లమెల్లగా అవగాహన వస్తుంది. దీనివల్ల రూ. 3,000 యూరియా బస్తాను 300 అందిస్తున్నాం. మరి హ్మ్. మిగతా 27,000 మనం విదేశీ అవును. మార్కెట్లకు తీసుకుపోతున్నాం కదా. అట్లానే మనకు వంట నూనె మొత్తం దిగుమతి చేసుకుంటున్నాం. హ్మ్. 30% మన దగ్గర పండుతలేవు మన నూనె గింజలు. కనుక వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. హ్మ్. అట్లానే మనకి ఎరువులు, వంట నూనెలు, చమురు అంటే మనకు పెట్రోల్, డీజిల్, బంగారం వాడొద్దు, బంగారం కొనకండి అని ఇవాళ కొత్తగా మోడీ చెప్పిన మాట ఏం కాదు. హ్మ్. అంతకుముందు నెహ్రూ గారు చెప్పిండ్రు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. అప్పుడు యుద్ధాలు వచ్చినాయి. అవును. నెహ్రూ గారు పాకిస్తాన్, మన ఇండియా చైనా యుద్ధం వచ్చింది. ఆనాడు మన సంగీత కళాకారులు, గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చైనా భారత్ యుద్ధంలో ఆమె నెహ్రూ గారిని కలిసి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం విరాళంగా ఇచ్చేసింది. అంతేందుకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది 65లో. హ్మ్. 65 నిజాం సాక్షాత్తు మన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం హ్మ్. ఆయన 5,000 కిలోలు అంటే 5 టన్నుల బంగారాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు విరాళంగా ఇచ్చారు. యుద్ధంలో మన సంక్షోభం ఉంది కదా అని చెప్పి. అట్లెందుకు ఒక మహారాణి అయితే 570 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేసింది. అంటే నేను అంటున్నా అంటే ఆనాడు విరాళంగా ఇచ్చాం మనం. వాళ్ళు ఇవ్వకపోయినా సరే తీసుకోవాల్సిన లేదు కనుక మీరు కనీసం కొనకుండా ఉండండి అని విజ్ఞప్తి చేస్తున్నాం కదా. హ్మ్. అంతేందుకు ఇందిరాగాంధీ 1971 యుద్ధంలో కూడా చెప్పింది కదా. అవును. అట్లానే మన్మోహన్ సింగ్ ఇట్లా అందరూ చూస్తే యుద్ధ సమయంలో కానీ, యుద్ధం లేని సమయంలో కానీ చాలా వరకు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మీరు బంగారం కొనొద్దని, లేకుంటే పొదుపు చర్యలు పాటించమని చెప్పారు. ఒక మాట హ్మ్. చెప్తాను నేను. 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ నష్టమే చేసింది. కానీ ఎమర్జెన్సీలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయి. అందుకని అనుశాసన పరమం అని కూడా కొందరు కీర్తించారు. ఏది హ్మ్. ప్రతిపక్షాలు కీర్తించారు. ఆనాడు మా పంచాయతీ ఆఫీసులో ఇప్పటికీ అప్పటి బ్రోచర్స్ కనపడతాయి మాకు. అదేంటంటే ఆనాడు ప్రభుత్వ మనం ఏం చేస్తుంది, దానికి ప్రజలు ఎట్లా సహకరించాలని కొన్ని సూత్రాలు ఏర్పాటు చేసి అవన్నీ పాంప్లెట్ల ద్వారా లేకుంటే బ్రోచర్స్ ద్వారా అప్పుడు పంచాయతీ ఆఫీసులో పంపించారు. ప్రతి పంచాయతీ ఆఫీసుకు హ్మ్. వాళ్ళ ప్రధానంగా ఏంటి, అప్పుడు మంచి ఏం జరిగిందంటే అధికారులు అందరూ టైం కు హాజరైంది ఏది ఆఫీసులకు చాలా పెద్ద ఎత్తున. అంటే ఒక్క నిమిషం లేట్ అయినా సరే డిస్మిస్, సస్పెన్షన్ కూడా లేకుండే. అట్లా అధికారులందరూ కూడా డ్యూటీ సరిగ్గా చేయడంలో, వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసే క్రమంలో ప్రజలను కలుపుకోవడంలో అట్లా చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా వెలుగాని వాళ్ళు చేసిన సందర్భం అది ఉన్నది ఇది ఉంది. హ్మ్. ఎమర్జెన్సీలో తేడా ఉంది. అంటే ప్రజలకు ఒక గట్టిగా అంటే నయమున పాలుందావరు భయమున విషంబునైన భక్షింతురుగా అన్నట్టు ఆనాడు కొంత కట్టుబాటు పనిచేసినారు. హ్మ్. దాని వికృతం కూడా తప్పు కూడా ఉంది. అంటే ఇందిరాగాంధీ కూడా అట్లా చేసింది కదా. ఇవాళ ఏమంటారంటే భయపెడతలేరు, చేస్తలేరు, ఒక సూచన చేస్తున్నారు. ఆ సూచనను మనం ఆచరిద్దామా లేదా అంటే అందుకు తప్పనిసరి అంటాను నేను. ఓకే. కానీ ఈ హ్మ్. సూచనలు చేసే వారికి ఒక మాట ఆ! ఈ చెప్పండి. సూచన చేసే వారికి అర్హత ఉండాలంటారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అయ్యగారు ఉల్లిగడ్డ సాగుతులాగా అందరికి ఉల్లిగడ్డ తినొద్దని చెప్పి నేను మాత్రం తింటా అంటే లాభం లేదు. ఈ పొదుపు చర్యలు ఎక్కడి నుంచి మొదలు అంటే ప్రభుత్వం నుంచి మొదలు కావాలని డిమాండ్ చేస్తున్నాను. యెస్. 3 అవును. రోజులు ప్రభుత్వం నుంచి ఎందుకు డిమాండ్ కావాలని అంటున్నానంటే మీరు ఆచరించుకుంటూ చెప్పడం కరెక్ట్ కాదు కదా. అవును. ఏదైతే అందుకని ఆచరించే క్రమంలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు మీరు చేయండి అని చెప్పి హ్మ్. దానికి అనుగుణంగానే మోడీ గారు వాళ్ళ కాన్వాయిని తగ్గించుకున్నారు. అట్లాగే దానికి అనుగుణంగా మనకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలు కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేసినారు. చూసినాం కదా మనం. అవును. అట్లా వాళ్ళు మాత్రమే తగ్గించుకుంటే లాభం, పీనట్స్ లాంటివి అవి కూడా. కానీ ఆయన సూచనలో ఈవీస్ వాడమన్నారు కదా, హ్మ్. ఎలక్ట్రానిక్ వెహికల్స్. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైందా? చాలా వరకు ఈవీస్ మీద కొంత రాయితీ ఇచ్చినా కూడా కార్ల కంపెనీలు రెడీగా లేవంటున్నాను. కార్ల కంపెనీలు చేయాల్సిన పని ఏంటంటే ఈ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ తయారు చేసి మానుకోవాలి. మెల్లమెల్లగా ఈవీస్ వైపు
విప్లవాత్మకంగా మారాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. ఉమ్, రెండోది మెట్రో ఎక్కండి, ప్రజా రవాణా వాడండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఒక్కడిని పోతే కార్లో పోను, నేను ఖచ్చితంగా కార్మికుతో పోతే కార్లో పోతా, లేకపోతే నేను నడుచుకుంటా పోతా, దగ్గర అయితే దూరం అయితే ప్రజా రవాణా సిటీ బస్ కూడా ఎక్కుతా. ఉమ్, ఇది ప్రజలు అలవాటు చేసుకోవాలంటే నాయకులు కూడా ఎమ్మెల్యే ఎంపీ అని బస్సు సీట్లో రాసి ఉంటారు కదా, ఒక్క ఎమ్మెల్యే బస్ ఎక్కుతున్నాడా, ఒక ఎంపీ బస్ ఎక్కుతున్నాడు, ఎప్పుడు ఎక్కిందా చెప్పండి? ఉమ్. ప్రజలతో మమ్మల్ని ఎక్కువ దాని మేలు కథ లక్షణం వాళ్ళ కాన్వాయిలు ఇవన్నీ చూస్తున్నాం. అవును, ఇప్పుడు సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కాన్వాయ్ల సంఖ్య కూడా తగ్గించుకోవాలని కూడా చెప్పడం జరిగింది కదా. అదేనమ్మా, ఏమంటా అంటే మీరు చెప్పడానికి అర్హత సంపాదించాలంటే మీరు చెయ్యాలి కదా అంటున్నాడు. అవును. మీరేమో మోడీ గారు ఇక్కడ చెప్పాడు, ఉమ్, తెల్లారి అక్కడ అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే 21 మంది ఎన్టీఏ ముఖ్యమంత్రిని పిలిచారు. ఏం అవసరం చెప్పండి? ఉమ్, ఇక్కడే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, వీళ్ళందరూ చార్టర్ ఫ్లైట్లలో వెళ్ళింది కదా, మరి తప్పే కదా. అవును. అందుకని మీరు చేసే పని చేసుకుంటూ మీరు పొదుపు చేయలేకపోతే చేస్తే ఎట్లా అంటున్నాను. ఇంగ్లీష్ వాడుకుంటారు. ప్రజా రవాణా వ్యవస్థలో మోడీ గారు ఇక్కడ తెలంగాణకు వచ్చిపోయింది. తెలంగాణలో మొదటిసారి మొదటి దేశ మెట్రో అని పూర్తి కాలే, ఇంకా 7 కిలోమీటర్లు ఇంకా అట్లాగే ఉన్నాయి. అవును. అటువంటి మిగతా మెట్రో లైన్ల గురించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అడుగుతుంది కదా, మరి ఇంతవరకు ఒక్కనాడు కూడా దాని గురించి మాట్లాడలేదే. వాళ్ళు మెట్రోలో తిరగనట్టు ఉంటే కదా తిరగడానికి నేను అంటున్నాను కదా. మెట్రోలో తిరగడం, సిటీ బస్సుల సంఖ్య పెంచాలి, అట్లాగే ప్రజా రవాణా వ్యవస్థను మనం మెరుగుపరచండి. నేను కూడా అందరు తిరుగుతాను, ఎమ్మెల్యేలు కూడా తిరుగుతారు అంటున్నాను. ఉమ్, అంటే మీరు చేసే పని అటువంటి. ఇంకోటి ఏంటంటే మనకు ఇళ్ల నుంచి పని చేయమంటారు, చాలా కరెక్ట్ అంటున్నారు. కరోనా పీరియడ్ లో ఇళ్ల నుంచి పనిచేయడం వల్ల చాలా వరకు మంచి పని జరిగింది, మన కంపెనీలు కూడా లాభపడ్డాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఒక హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ లో కనుక 5 రోజుల పని దినాల్లో 3 రోజులు ఇంటి నుంచి 2 రోజులు ఆఫీస్ పోయిస్తే ఆ సగం రోజు తప్పింది అనుకోండి, 142 కోట్ల రూపాయలు ఒక్క రోజు ఒక్క హైదరాబాద్ లో. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరు చూడండి, వాళ్ళ బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయి గంట 5-6 కిలోమీటర్లు గంట పోవాల్సి వస్తుంది. అవసరం లేదు కదా. అప్పుడు 3 లాభాలు. ఏది ఐటీ కంపెనీలు కనుక మనకు ఇంటి నుంచి పనిచేసే అర్హత అది ఇచ్చినప్పుడు 3 రకాలు. ఇంకేమో పోను రాను శ్రమ తప్పుతుంది, దానివల్ల మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. గంట 3 గంటలు ట్రాఫిక్ లో ఉండాలి, పెట్రోల్ డీజిల్ ఆదా అయితే, దాంతో పాటు కాలుష్యం లేకుండా అవుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి లాభాలు. ఇవన్నీ మన పనితీరు పని పరిస్థితి మెరుగైతే కూడా, అంటే బాగా మానసికంగా బాగుంటారు కానీ పని ఎక్కువ చేయగలుగుతారు. కనుక ఇట్లాంటివన్నీ ఆచరణాత్మకంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే ఇవాళ కూడా ఇవాళ కూడా మా పిల్లలందరూ పనిచేస్తారు కదమ్మా, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 3 రోజులు ఇంట్లో చేస్తున్నారు, 2 రోజులు పోయేస్తున్నారు. మంచిది కదా. అంటే సూచన ఎవరు చేశారు అనే దాన్ని బట్టి మాట్లాడితే తప్పండి. వినతగు ఎవరు చెప్పిన వినంతని వేగపడక వివరింప తగ్గనన్నట్టు విధుర నీతిని పాటిస్తే ఈ కురుక్షేత్ర యుద్ధం జరగకపోయింది. కనుక నీతిని పాటించిన కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఇక్కడ కూడా పక్క దేశం పాకిస్తాన్ చూసుకుని ఎంత దుర్మార్గంగా నాశనం అయిపోతుంది. చూడండి, మొత్తం సెమీ లాక్డౌన్ అయింది, చిన్న మినీ లాక్డౌన్ అయింది, అధ్వానంగా ఉన్నారు. కనుక మొత్తంగా అయితే ఈ సూత్రాలు ఏవైతే సూచనలు ఏవైతే ప్రజలకు చేశారో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ప్రభుత్వం దగ్గర స్టార్ట్ అయింది, కానీ ప్రజలు కూడా చెప్పిన 4 సూచనలు, ఎరువులు వాడవద్దు, ఎక్కువ వంట నూనెలు కూడా ఎక్కువ వాడకుండా, ఆరోగ్యమే మంచిది అంటున్నాను. అంటే దీనివల్ల మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ కరోనా పరిస్థితి, ఇలాంటి అనుమానాలు చాలా ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. రైట్, ఓకే. ఏం లేదు, మనము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాము వింటుందా. ప్రమాద గంటికలు మోగినప్పుడే ఈ 8 నెలల 9 నెలల విదేశీ మార్గ నిల్వ ఉన్నప్పుడు దీన్ని మంచిగా వాడుకుందాము, అనవసర విషయాలకు వాడుకోవద్దని దాని మీద మోడీ గారు చెప్పిన నేను ఆహ్వానిస్తున్నాను. కాకపోతే ఇలా 2వ కూడా చెప్తున్నాను కదా, మీరు ఇప్పటిదాకా చెప్పిన సూచనలు మీరు ఆచరించండి, ప్రజలను ఆచరించండి. రైట్, ఓకే. అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం అండి. నమస్తే. అదేవిధంగా దుడ్డకుంట వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఏదైతే మొన్న పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభ ఉందో కూడా దాంట్లో మరి ప్రధాని మోదీ కొన్ని సూత్రాలు కావచ్చు, సూచనలు అనుకోవచ్చు, అంటే ప్రజలకు విజ్ఞప్తిగా కూడా మనం చూడొచ్చు, కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఈ సూచనలకు సంబంధించి కూడా కొంచెం నెగిటివ్గా కొంచెం పాజిటివ్గా టాక్ అనేది వినిపిస్తోంది. అంటే ఒక ప్రధాని నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న ఒక నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రధాని గారు మాట్లాడి సదుద్దేశంతో మాట్లాడినా కానీ ఒక రాజకీయ కోణంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు భరోసా, ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. నేను ప్రజలకు ఇది చేస్తున్నాను, మార్పు అవసరం అనేది కావాలి. ఈ రోజుగా గాంధీయవాదంలో గాంధీ గారు అన్నట్టు స్వదేశీ వస్తువులని వాడాలి, విదేశీ వస్తువులను నిషేధించాలి, తగ్గించాలని ఆ రోజు నుంచి కూడా జరుగుతుందండి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు
విదేశీ పెట్టుబడులకు విదేశీ నిల్వలను విదేశం నుంచి దిగుమతి చేసుకుంటే మన ఎక్సైజ్ సుంకాలు అంటే మనకు ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంలో ఆయన మాట్లాడడం సదుద్దేశమే. కానీ ఫస్ట్ అక్కడి నుంచే రావాలి. ఆయన చేసే ఖర్చులు, ఆయన పెట్టే ఖర్చులను తగ్గించుకోవాలి. అదే రకంగా ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రజా రవాణా వ్యవస్థను పెంపొందించాలి. ప్రజా రవాణా వ్యవస్థ అంటే మెట్రోకు సంబంధించి 1వ విడత, 2వ విడత, 3వ విడత మనం అనుకున్నవి అనేటివి కూడా ఇన్ని సంవత్సరాలు గ్యాప్ రావాల్సిన అవసరం లేదు. మొదటి మెట్రోనే అంటే రైల్వే అనుకోండి, రోడ్డు ప్రయాణాలు అనుకోండి, ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థను అనేది ఖచ్చితంగా పాటించి దాన్ని నీట్ గా చేసి ప్రజలకు అనుకూలంగా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సొంత వెహికల్లకు తగ్గించుకొని దాన్ని ప్రయాణించాలే అభిప్రాయం ఉంటది. కానీ మన హైదరాబాద్ గురించి లెక్క పెట్టుకుంటుంటే చూసుకుంటుంటే మెట్రో మొదటి విడతనే కంప్లీట్ చేయలేకపోయింది. మొదటి విడత పూర్తి కంప్లీట్ చేసి 2వ విడత కూడా దానికి సంబంధించిన డిపిఆర్ ఇచ్చిన పర్మిషన్ గురించి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో రిక్వెస్ట్లు చేస్తున్నారు. దీంట్లో ఏమైతుందంటే పెట్టుబడులు కూడా అక్కడి నుంచి మనకు కూడా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనము ఇక్కడ రవాణా సౌకర్యంలో మనకు ఆయిల్ పొదుపు పాటించే అవసరం ఉంది. అదే రకంగా ఇండస్ట్రీలు అనుకోండి, ఐటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంటి నుంచి కూడా ఆన్లైన్ లో చేస్తే ఇంతకు ముందు కోవిడ్ మనకు ఒక గుణపాఠం చేసింది. కోవిడ్ వచ్చింది కూడా కొద్దిగా లాభాలు కూడా మనం చేసింది. ఎందుకంటే ఇంటి నుంచి కూడా పనిచేసే అవసరం ఉంది. వాళ్ళకి అవసరం అనుకుంటే వారానికి 7 రోజులలో 1 రోజు 2 రోజులు తగ్గించుకొని 5 రోజులు ఇంటి నుంచే పనిచేసే ప్రయత్నం చేయండి. లేకుంటే 3 రోజులు అక్కడ 3 రోజులు ఇట్లా చేస్తే దాంట్లో మనకు ఇంధనమాల ఉంటది, కాలుష్యం ఉంటది, ప్రజలకు సంబంధించిన పొల్యూషన్ కూడా లేకుండా అన్ని రకాలుగా బాగుంటది. అదే రకంగా ఇప్పుడు ఎరువుల గురించి మాట్లాడాలి. ఎరువుల గురించి మాట్లాడితే నిజానికి కూడా మనకు పాత కాలంలో ఇంతకు ముందు పశు సంపద ఎక్కడో ఉంటుండే. పశు సంపద రావాలంటే దానికి సంబంధించిన సబ్సిడీలు ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు వ్యవసాయానికి మనకు సంబంధించి వాళ్ళు బెనిఫిట్స్, దానికి సంబంధించిన సబ్సిడీలు మాఫీలు చేయాలి. అదే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన బ్యాంకు రుణాలు. అదే రైతులకు సంబంధించి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వండి, వాళ్ళ రుణాలు మాఫీ చేయండి. ఎందుకు 2-3 లక్షల రూపాయలు వాళ్ళకి సంబంధించి స్పెషల్ గా చేసేస్తే నీకు పశు సంపద పెరిగి దానికి సంబంధించిన మనకు ఎరువులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా 3,000 రూపాయలు బయట ఉంటే మనకు 300 అంటే 2,700 రూపాయలు ఒక్కొక్క దాని మీద ఎఫెక్ట్ అవుతుందని ఒక ఎరువు బస్తా 45 కిలోల ఎరువు బ్యాగ్ మీద అంటున్నారు కదా. మనకు సేంద్రియ ఎరువుల గురించి కావాలంటే పశు సంపదకి సంబంధించి వాళ్ళకు ఫ్రీగా ఇస్తారా, లేకుంటే సబ్సిడీలు ఇస్తారా, లేకుంటే వడ్డీ లేక వాళ్ళకి పశువులను ఇప్పిస్తారా, దాన్ని పెంపొందించి దాన్ని అలవాటు చేసుకుంటే ఏ రకంగా ఉంటది, మొత్తం మార్పు జరుగుతుంది అండి. అది కాలుష్యానికి లేకుండా ఉంటది, మన ఆరోగ్యరీత్యా కూడా బాగుంటది. ఇప్పుడు మనకి ఏంటంటే క్యాన్సర్ ఇబ్బంది కూడా వస్తుంది. అంటే మన మందులు ఎక్కువ వాడుతుంటే ఆ ఫుడ్ అంటే అలాంటి ఆహారాన్ని మనము భుజిస్తే మనకి ఏంటంటే క్యాన్సర్ కూడా వస్తుంది. ఆరోగ్యమైన భారతదేశం ఉంటది, ఆరోగ్యమైన ప్రతి పౌరుడు కూడా ఉంటాడు. దాని గురించి కూడా పాటుపడాలని అనుకుంటున్నాను. అదే రకంగా సోలార్ కు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి. సోలార్ లో సబ్సిడీ ఇవ్వాలి. సోలార్ లో ఎన్నో అంటే ఇప్పుడే మనం ఒకటేసారి మార్పు రాకుండా కానీ కొద్దిగా మార్పు రావాలంటే సోలార్ ఉత్పత్తి మనకి ఎందుకంటే అన్ని అంటే మనకు ఎండలు ఎక్కువ ఉంటాయి, వర్షాలు ఎక్కువ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. దానికి సోలార్ పవర్ మనం ఉత్పత్తి చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా ఉత్పత్తి చేసేందుకు ఛాయిస్ ఉంది మన దగ్గర. దాన్ని మనకు అంటే ఇప్పటికైనా కానీ ప్రతి ఇంటికి అనుకో కొన్ని ప్రాంతాలలో, కొన్ని రాష్ట్రాలలో, కొన్ని దేశాలలో అడవి ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సోలార్ ను చేసుకొని ఒక ఊర్లాగా ఒక గ్రామాన్ని, ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ఒకసారి చేయకుండా వాళ్ళకు సోలార్ కు సబ్సిడీ ఇవ్వడమా, లేకుంటే ఎక్కడి నుంచి దానికి సంబంధించిన మనకు కూడా పూర్తిగా తెలియకుంటుంది. అది ఎందుకంటే సోలార్ కు సంబంధించిన పరికరాలు అనుకోండి, దానికి సంబంధించినవి కూడా మనకు తెలియలేకుంటున్నాయి. అదే రకంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి అంటున్నారు. ఆ ఉత్పత్తి అనేది పూర్తిగా డీజిల్, పెట్రోల్ కు సంబంధించింది పూర్తిగా తగ్గించి, అంటే ఒకటేసారి కాకుండా కొన్ని తగ్గించి వాళ్ళకు ఎలక్ట్రానిక్ సంబంధించింది ఈ డెవలప్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని భయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సంబంధించి దానికి సంబంధించి కొన్ని వెహికల్స్ కూడా బస్ట్ అయిపోతున్నాయి, అంటే కాలిపోతున్నాయి, బర్న్ అవుతున్నాయి, అంటుకుంటున్నాయి. ఆ అంటుకోకుండా ఉండడానికి దానికి సంబంధించిన పూర్తిగా సెక్యూరిటీగా తయారు చేసి సెక్యూరిటీగా మనం మార్పు తీసుకురావచ్చు. టెక్నికల్ గా ఎన్నో రకాలుగా డెవలప్ అవుతున్నాము. మనము ఆ డెవలప్మెంట్ అనేది ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద మనము చేసుకుంటే బాగుంటది. అదే రకంగా ఆయిల్ అంటే మన లోకల్లా
పల్లీలు, నువ్వులు, దానికి సంబంధించిన ఆయిల్ ఫుడ్ కు సంబంధించిన పంటలను ఉత్పత్తి చేయగలుగుతాం. దానికి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏమైతుందంటే మన తెలంగాణ అనుకోండి, భారతదేశంలో అనుకోండి, వరి ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఆ వరి ఉత్పత్తిలో మనకి ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది లేకుండా వేరే కమర్షియల్ క్రాప్ చేయాలనుకుంటే దానికి సబ్సిడీ ఇస్తారా, దానికి ఏం చేస్తారా, దానికి స్పెషల్ గా వాళ్ళకు ప్రోత్సాహాలు కూడా ఇవ్వచ్చు. ఎకరానికి ఇంత 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా అంటే వాళ్ళు ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన పంటలు పెట్టారు. పల్లీలు అనుకోండి, నువ్వులు అనుకోండి, ఇంకా కుసుమలు, దానికి సంబంధించిన కొన్ని అంతర్భాగాల్లో మనం పంటలు దానికి కూడా మనకు వాటర్ ఎంతో మనకు వరకు వాడాల్సిన అంత ఉండదు, తక్కువ ఉంటది. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కోరుకుంటూ, అదే రకంగా ఇప్పుడు బంగారం అనేది కొద్దిగా ఇప్పుడు ప్రతి అంటే భరోసా లాగా మధ్య తరగతి వాళ్ళకి అవసరము, ఉన్నత వర్గాల వారికి ఎలాంటి అవసరం లేదు. వాళ్ళు బంగారం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరనే ఎంతో స్టాక్ ఉంటది. ఇప్పుడు చిన్న మధ్య తరగతి వాళ్ళు చిన్న పెళ్లి చేసుకున్న 2-3 తులాల బంగారం ఉంటుంది. దానికి ఒక లిమిటెడ్ పెట్టండి. అంటే మీరు ఒక ట్యాక్స్ వేసి ఏదో 16-18% వేస్తున్నారు, అది కాదండి. ఇప్పుడు కొంటే ఒక మధ్య తరగతి వారికి ఒక కార్డ్ సిస్టమ్ లాగా 2 తులాల 1 తులమా వాళ్ళకు అంటే మినిమం వాళ్ళు పుస్తక మంటలు పెట్టుకుంది. అంటే ఆచార వ్యవహారాలను గౌరవించాలి. మన హిందూ దేశంలో మనము ధర్మము అని అంటున్నాం కాబట్టి ఆ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే పుస్తక మంటలు కంపల్సరీ కావాలి. మినిమం 2-3 తులాలకు వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వండి. మిగతా 2-3 తులాల కంటే ఒక కార్డ్ సిస్టమ్ పెడతారా, లేకుంటే వ్యక్తిగతంగా ఇస్తారా, లేకుంటే ఏ రకంగా ఇస్తారా, వాళ్ళు ఆ రకంగా ఇచ్చేసి మిగతా వారికి వేయండి. 3 తులాల కంటే ఎక్కువ తీసుకుంటే దాని మీద. అయితే రామచంద్ర గారు ఒక విషయం, ఎస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మోదీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కూడా మధ్యతరగతి వాళ్ళు ఎటువంటి ఖర్చులు పెడతారు, ఏ విధమైన కొనుగోళ్లు చేస్తారు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి తగ్గించుకోవాలి అనడాన్ని ఏ విధంగా చూడాలి? నిజానికి మధ్య తరగతి వాళ్ళ ఆదాయమే చాలా తక్కువ ఉంటది. చాలా అంటే మినిమం గా ఉంటది. ఆ ఆదాయంలో వాళ్ళు ఎంత ఉన్నదో అంత పూర్తి కంటే ఎక్కువ ఏం తీసుకోలేదు. మినిమం అవసరాలు వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలు తీరేటట్టు ఇచ్చేసి మిగతా వాళ్ళకు ట్యాక్స్ వేసేయండి. ఉన్నత వర్గాలకు ట్యాక్స్ వేస్తుంది. ఇంతకు ముందు ఉన్నత వర్గాలకు ట్యాక్స్ ఉంటుండే, 35% వరకు కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుండే. తర్వాత అదే రకంగా ఆస్తి పన్ను, అంటే ఆస్తికి సంబంధించిన వాళ్ళకు పెద్ద నుంచి వచ్చిన ఆస్తులను మార్పుడు చేస్తానికి కూడా చేస్తే అది ప్రతి సంవత్సరానికి 8 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఉన్నత వర్గాల వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి కూడా ఉంటామని కొన్ని సందర్భాలలో మాట్లాడిన దాన్ని ఎందుకు చేస్తలేరు? వీళ్ళు ఏమైతుందంటే మోడీ గారు ఏం చేస్తున్నారు, ఉన్నతులుగా చేస్తున్నారు. ఆదాని అంబానీ వాళ్ళకు అన్ని మాఫీ చేస్తున్నారు. వాళ్ళకు ఎయిర్పోర్ట్లను అనుకోండి, తర్వాత ప్రతిదీ కూడా వాళ్ళకి ప్రైవేట్ వ్యవస్థీకరణ చేస్తున్నారు. దేశంలో విదేశాల్లో వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు. ఇంకా ఎట్లా తగ్గిపోతుందంటే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు, వాళ్ళకు బెనిఫిట్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు ₹1 ఎకరం భూములు ఇస్తున్నారు. మనకు బయట మార్కెట్ లో ₹1,00,00,000 కోట్ల విలువైన భూములను కూడా వాళ్ళకి సబ్సిడీ నుంచి అంటే వాటర్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు. అదే విధంగా భూములు కూడా లక్షల కోట్ల విలువైన భూములను కూడా వాళ్ళకు ఉచితంగా అంటే వేరే రకంగా తీసుకుంటారా, మరి ఏం చేస్తారా, వాళ్ళకి అంటగడుతున్నారు. ఇప్పుడు చూస్తుంటే మేము ఓపెన్ గా అంటున్నాం, ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నతంగా పెరిగిపోతున్నారు, లేని వాళ్ళు ఇంకా వాళ్ళు అవుతున్నారు. మీరు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ రుణాలు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సిన అవసరం ఏముంది? మీరేమో చేసేది ఏంటంటే ఒక జల్లెడని తీసుకొచ్చి అలా నీరు పోస్తే కిందికి పడుతుంది. అయితే ఆ రకంగా ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే ఉన్నతులకు అంతా మాఫీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 80% అంటే 10% వాళ్ళకేమో లాభం చేస్తున్నాడు. 90% ఉన్న మధ్య తరగతి అట్టడుగు వర్గాల వారికి విపరీతమైన ట్యాక్స్. వాళ్ళు ట్యాక్స్ కట్టాలంటే విపరీతంగా, వీళ్ళ ట్యాక్స్ ఎంత వస్తుంది? చాలా వస్తుంది. వాళ్ళ నుంచి 10% వచ్చే వాళ్ళకి ఏమున్నది? నువ్వు ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా అయినా కొన్ని బెనిఫిట్, అంటే లాభాపేక్ష లేకుంటే చేయాల్సిన కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది ఇబ్బందికరంగానే ఉంటది కదా. అవన్నిటిని మార్చుకొని ఇంతకు ముందు ఏ రకంగా ఉండే పరిశ్రమలను బెనిఫిట్ చేసి చిన్న పరిశ్రమలకు అభివృద్ధి చెందే రకంగా చేయండి. పోర్ట్లను, అంటే పోర్ట్లకు సంబంధించి, ఎయిర్పోర్ట్స్ సంబంధించి ప్రతి సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుండ్రు. ఈ రోజు ఇబ్బంది కలగకుండా వచ్చు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళు, ఎందుకంటే ఇంతకు ముందు ఒక టీవీ, అంటే మన ఫోన్
కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తక్కువనే 100 రూపాయలకే ఒక నెలకి ఇస్తా అని చెప్పాడు. ఈ రోజు ఏమైతుంది 500-600 అంటే ఒక గుత్తాధిపత్యం వచ్చిన తర్వాత వాళ్ళు విపరీతంగా చేస్తారు. ప్రైవేటీకరణ అనేది ఇబ్బందికరంగా ఉంటది. ప్రభుత్వ సంస్థను ప్రోత్సహించండి. ప్రభుత్వం ఒకటి కాదు, ఎల్ఐసి అనుకోండి, బిఎస్ఎన్ఎల్ అనుకోండి, అదే రకంగా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఇండస్ట్రీని కూడా డెవలప్మెంట్ చేయండి. వాళ్ళకు కావాల్సింది ఇవ్వండి. అవసరం అనుకుంటే మధ్య తరగతి వాళ్ళకు వితౌట్ అంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వండి. వ్యవసాయానికి సంబంధించి కమర్షియల్ క్రాఫ్ట్ చేసుకోవాలనుకుంటే ఎకరానికి 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏం సబ్సిడీలు ఇస్తే ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది. మనం బయట దేశాల నుంచి ఆధారపడాల్సిన ఏది కూడా అవసరం ఉండదు. ప్రతిది కూడా మన దగ్గరనే ఉత్పత్తి అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటారు. ఇవన్నీ సూచనలతో పాటు స్పెషల్ గా దీనికి ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లతోని, వ్యవసాయ నిపుణులతోని ప్రతి ఒక్కరి విషయాన్ని చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇండియాను గురించి మనము పాతలు అంటే పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేసి కమర్షియల్ క్రాఫ్ట్లను కూడా ప్రతిదీ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఓన్లీ వరిని పండించే రకంగా అవుతుంది. మార్పు తీసుకొచ్చే రకంగా తీసుకురండి. ఒక దగ్గర కాదు, వరి దగ్గర అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది ఎలక్ట్రిసిటీకి సంబంధించింది లోకల్ ఉత్పత్తినే చేయండి. ఎందుకంటే భయం అనేది ఉంది. అదే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకపోతే మాకేంటి నన్ను ఉంటారా చార్జింగ్ అంటే ఇంకా డెవలప్ కాలేదు. మార్పు తీస్తారండి. మార్పు తీసుకొస్తే మొత్తం మనకి ఇండియాకు సంబంధించి విదేశీ నుంచి మనం ఎలాంటిది ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి అన్ని డెవలప్మెంట్ చేస్తే ప్రజా రవాణాను, రోడ్లను డెవలప్ చేయండి. ఇవన్నీ చేసుకుంటే బాగుంటది. మొత్తానికి ప్రైవేటీకరణ చేస్తే మాత్రము అది ప్రైవేటీకరణకు ఆలోచన చేసి ఈయన ఇప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దానిని మార్పు తీసుకొస్తున్నా. మీరు ప్రజలలో కూడా మార్పు తీసుకురావాలి. ఇంకా 8-9 నెలల వరకు మనకు అన్ని నిల్వలు ఉన్నాయి. గ్యాస్ కు సంబంధించిన నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయి. మనకి ఇట్లా ఆదాయం పోతుంది. మనం వేరే దేశాల నుంచి తెచ్చుకునే బంగారంలో ఇబ్బంది కలుగుతుందని అంటారు. బంగారం కూడా ఉన్నత వర్గాల వాళ్ళ దగ్గర టన్నులు ఉందండి. అది లెక్కలేదు. ఎందుకంటే వాళ్ళు భూముల మీద బంగారం మీదే ఎక్కువ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఫస్ట్ ఉన్నత వర్గాల దగ్గర ఉన్న దాన్ని కౌంట్ తీసుకోండి. వాళ్ళు అంటే 80 అంటే మధ్య తరగతి వాళ్ళ దగ్గర అసలు ఉండదు. ఉంటే ఒక 5 తులాలు వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళు కోటీశ్వరు అంటే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు మాకు భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలంటే భూమి మీద లేకుంటే బంగారం మీద పెట్టుకుంటారు. బంగారం అంటే ఏ రోజు అది నగదు ఎట్లుంటుందో నగదు రాగా ఉంటుంది. వాళ్ళకి భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని కాపాడుకునే రకంగా వాళ్ళు ఉంటారు. ఈ రోజు కూడా మోడీ గారు ఇచ్చిన సూచనలు మంచియే. కానీ గాంధేయవాదంగా గాంధేయ సిద్ధాంతాల నుంచి ఈ రోజు కాదు, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ప్రజా ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా గాంధేయవాదులం, గాంధేయకు సంబంధించిన ప్రతిది ఉంది. విదేశీకి వస్తువులను అనుకోండి, విదేశీ ఉత్పత్తులను అనుకోండి, విదేశీ బట్టలు అనుకోండి, విదేశీలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ కూడా పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. దాన్ని చేస్తేనే మనకు బాగుంటది. అది మా సూచనలతో పాటు ఆయన సూచనలు కూడా మంచిగా, ఆ సూచనలు మంచిని గ్రహిస్తాం, చెడు దాన్ని కూడా మేము విమర్శించడానికి ముందుంటాం. ఆ చెడు దాన్ని ఆయన కంట్రోల్ ఇవన్నిటిని కంట్రోల్ చేసుకొని ఇంకా కూడా టెక్నికల్ గా తీసుకుంటే బాగుంటుందని మీ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి, మోడీ గారికి, బీజేపీ నాయకులకు, బీజేపీ ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నాం. ఓకే అండి. అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, మరి మీరేమంటారు దీనికి సంబంధించి? సరే, ఇప్పుడు నేను అన్నట్టుగా కొంత పాజిటివ్, కొంత నెగిటివిటీ ఇప్పటి వరకు రామచంద్ర గౌడ్ గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు. ఓకే, ఈ సూత్రాలన్నీ బాగున్నా కూడా మరి సాధారణ ప్రజల విషయానికి వచ్చేసరికి కూడా వాళ్ళకి అందుబాటులో అంటే దీనికి ఆల్టర్నేట్గా అందుబాటులో ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకొస్తారు, అలాంటివి తీసుకొస్తే బాగుంటుంది, ముందుగా ప్రభుత్వం దానిపైన దృష్టి సారిస్తే బాగుంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి మీరేమంటారు? మీకు రామ్మోహన్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం, వీక్షకులకు నమస్కారం. అయితే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో కేంద్ర మంత్రులను కూడా ఎవరైనా అతిథులు వస్తే తక్కువ ఖర్చుతోనే భోజనాలు పెట్టాలని పిలుపునివ్వడం, తర్వాత కేంద్ర మంత్రులందరూ కూడా కెమెరా డౌన్ చేసుకోండి. కేంద్ర మంత్రులందరూ కూడా రాష్ట్రాలలో పర్యటించినప్పుడు ప్రభుత్వ అతిథి గృహాలలోనే ఉండాలని కూడా వారు పిలుపునివ్వడం. దాన్ని 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి నేతలు కానీ, తర్వాత కార్యకర్తలు కానీ, తర్వాత కేంద్ర మంత్రులు కానీ పాటిస్తూ ఉండడం జరిగింది. కేంద్ర మంత్రులకైతే నిషిద్ధంగా కూడా పరిచారు. ఏ కేంద్ర కేబినెట్ మంత్రి కూడా ఒక 100 కోట్ల రూపాయలకి ఎక్కువైన ప్రాజెక్టును కూడా కేబినెట్ సమావేశంలో లేకోకుండా తీసుకురావడం. అందుకనే గడిచిన 12 సంవత్సరాలుగా కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జరుగుతున్న పురోగతి కానీ, ఆరోపణలు కానీ లేకోకుండా ముందుకు మనం వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపులో మనం ఒక 4-5 విషయాలు చర్చించాలి ఇక్కడ మనం.
దేశ అభివృద్ధి దీని మీద ప్రభావం పడుతుందా, తర్వాత మిగతా దీన్ని వ్యతిరేకించే పక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, తర్వాత దేశ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, విదేశీ మారక ద్రవ్యాలు అయితేనేవి, తర్వాత దిగుమతి మీద ఉన్నటువంటి విషయాలు, ఈ ఈ 3-4 విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు బంగారం మనము ప్రపంచంలో 2వ అతి పెద్ద దేశం దిగుమతి చేసుకుంది. రమారమిగా మనము ఒక 6 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి మనము దిగుమతి చేసుకుంటున్నాం. అదే విధంగా పెట్రోల్ కూడా ఒక 50 లక్షల కోట్ల రూపాయల భారత బడ్జెట్ అనుకుంటే అందులో 18 లక్షల కోట్ల రూపాయల పెట్రోల్ ఆయిల్ ప్రొడక్ట్స్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. అదే విధంగా రోజుకు ఒక 5,000 కోట్ల దగ్గర. అదే విధంగా ఎరువుల సబ్సిడీ 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 75,000 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు 1,50,000 కోట్ల రూపాయల వరకు చేరింది. కాబట్టి ఏదైతే ఈ దేశంలో ఉత్పత్తి కాదు, మనం ఆయిల్ ప్రోడక్ట్ ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది దిగుమతి చేసుకుంటా అవి ఒక 85% వరకు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నా. మిగిలిన 15% లో కూడా దిబ్రూగఢ్ కానీ తర్వాత మనకు ఉన్నటువంటి బొంబాయి హైలో కానీ వాటిలో ఉత్పత్తి అవుతాడుతో పాటు మిగతా ఇథనాల్ కలుపుకొని కొంత ప్రభుత్వాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనకు ప్రతి సంవత్సరం కానీ రోజు కానీ ఇంటర్నేషనల్ స్టాక్ సిస్టమ్ లో రెమిటెన్స్ ఎవరైతే విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇస్తున్నటువంటి డాలర్లలో మనం 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 312 కోట్ల బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం. ఈరోజు 755 కోట్ల బిలియన్ డాలర్ల ఈరోజు మన దగ్గర ఉంది, లక్షలు. అయితే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ మనం ఇదే విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఏదైనా కూడా మన దేశంలో ఉత్పత్తి కాంతి వెళ్తుంది. పెద్ద రామ్మోహన్ రావు గారు కానీ రామచంద్రరావు గారితో చెప్పిన దాంతో నేను ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే పొదుపు లేదో ఎంచి ఏట్లో ఏమన్నారు, మన దగ్గర ఏది ఉందో వాటిని కూడా పొదుపు వెంచి వేయడం. అయితే భారతీయ జనతా పార్టీ కానీ మిగతా క్యాడర్ కు గతంలో కూడా చివరికి మంచినీళ్లు వాడే పద్ధతిని కూడా కొత్త ప్రధానమంత్రి గారు అంతర్గతంగా పిలుపునిచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు ఈ దేశంలో ప్రతిరోజు ఒక గ్లాసు నీరు వృధా చేస్తే ఎన్ని గ్యాలన్ల నీళ్ళు అవుతాయో అని కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన సందర్భం. ఎందుకంటే మనకు అదృష్టం కొద్దీ దేశంలో అభివృద్ధి చెందుతున్న ఒకవైపు సోలార్ ను చాలా ఎక్కువగా వినియోగించడానికి మనకు అవకాశం ఏర్పడింది. కొత్త టెక్నాలజీ రావడం కూడా, ఇంతకు ముందు 1 kV వాడాలంటే చాలా చదరపడుగుల వైశాల్యంతో వాడేటువంటి సోలార్ ప్యానెల్స్ వాడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ విస్తీర్ణంతో కలిగిన సోలార్ ప్యానెలే ఈరోజు విద్యుత్తును రావడానికి అవకాశం ఉంది. అందుకనే ప్రధానమంత్రి గారు కూడా ఏం పిలిపించారంటే, మీరు ఆయిల్ ఉత్పత్తులను వాడడం తగ్గించండి, తర్వాత ఈవీ వెహికల్ను వాడండి, బంగారు కొనేది కొంచెం ఎవరికి దానం ఇవ్వద్దు. రామ్మోహన్ రావు గారు చెప్పారు, గతంలో ఏదైతే యుద్ధ సందర్భాల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఉన్నప్పుడు సందర్భంలో, నెహ్రూ గారి సందర్భంలో కానీ బంగారును దేశ ప్రజలందరూ కూడా యుద్ధం కోసం విరాళంగా ఇచ్చినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు విరాళంగా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే దేశం ఎదిగింది, ఆర్థికంగా బలంగా ఉంది, మీరు కొనద్దు ఎక్కువ అని వారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మరి వీటన్నిటి కూడా దేశ ప్రజలందరూ కూడా పాటిస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారి పిలుపు కరోనా సందర్భంలో వారు చప్పట్లు కొట్టడం కానీ డాక్టర్లకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలోనే అన్ని విధాలుగా ముందుకు వెళ్ళింది. అప్పుడే ఈ రోజు కూడా భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు అందరూ కూడా వారి కాన్వాయిని తగ్గించుకోవటం కానీ మిగతా విషయాల్లో 50%, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, ఇట్లా మిగతా అందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా తమ వాహనాలను తగ్గించుకుంటూ చేసుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. రానున్న రోజులలో ఏమి ఇబ్బందులు ఉన్నాయంటే, ఏదైనా పారిశ్రామికంగా ఇబ్బంది ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ రోజు డీజిల్ ఎక్కువ వాల్యూ కొనాల్సి వస్తే పారిశ్రామిక ఉత్పత్తులకు వాళ్ళకి ఎక్కువ రేటు ఉంది. తద్వారా తయారైన వస్తువులు మార్కెట్ లో ఎక్కువ రేటుకు రావడం కానీ తక్కువ ఉత్పత్తి జరగడం కానీ వీటన్నిటి కూడా వచ్చే పరిస్థితి. అయితే ప్రభుత్వం వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేసే పనిలో అధికారులను, తర్వాత నీతి ఆయోగ్ ద్వారా పెద్ద కట్టడాలు ఏవైతే కడుతున్నారో వాటిని కూడా తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా తీసుకుంటున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి. అయితే మన దేశంలో దొరకని గ్యాస్ కానీ ఇటువంటి కమర్షియల్ ఇప్పుడు హోటళ్లలోకి వారికి దొరకటం లేదు. ఒక మార్చి 1వ తారీఖు నుంచి యుద్ధం వచ్చిన సందర్భంలో బట్ ఆ ఫలితాలంతా కూడా మనం కొంత గమనిస్తున్నాం. అక్కడక్కడ కూడా ప్రజలు తమను స్వేచ్ఛగా
వారి యొక్క నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకంటే మాకు ఇవన్నీ రావటం లేదు, ఎక్కువ ధరకు వస్తున్నాయి, ప్రజలకు ఎక్కువ కాస్ట్ అవుతున్నాయని సోషల్ మీడియాలో మీమ్స్ వేయటం కానీ వాటిలో కూడా చేస్తున్నారు. ఇటువంటి వాటిన్నిటి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతిస్తుంది. ఎందుకంటే ఎక్కడన్నా లోపం ఉన్నప్పుడు సరిచేసుకోవటానికి కూడా ప్రభుత్వంలోని పెద్దలు కానీ, పార్టీ కానీ, మిగతా అధికారులు కానీ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ బంగారు కొనే విషయంలో ఏంటంటే దేశంలోని కొన్ని కంపెనీలు కూడా ఈ బంగారు మీద పెట్టుబడి పెట్టమనే ప్రోత్సహిస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు బంగారులో పెట్టుబడి పెడితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. తర్వాత బ్యాంకులు కూడా ఒక రకంగా వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వీటిని పెడితే తక్షణం మేము లోన్ ఇస్తామని అనే విధంగా బ్యాంకులు వారి ఏదైతే బ్యాంకులు తమ లెండింగ్ పాలసీ ఏది ఉందో వాటిని కొంచెం మార్చుకొని ఇవే అగ్రికల్చర్ రుణాలు, ఇవే ఈ రుణాలు ఇస్తామన్న దానికి ముందుకు తీసుకొచ్చి ఇది సురక్షితమైంది, లాభసాటి అయిందని మిగతా ప్రైవేటు కంపెనీలు కూడా బంగారు మీద ఇస్తున్నారు చూడండి. వాటి వల్ల ఈ ఆతృత ఏర్పడి ప్రజలందరూ కూడా చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా కొనాలంటే ఇప్పట్లో 1,50,000, 1,60,000, 24 క్యారెట్ల బంగారు అంటే చాలా కష్టంగా. కాబట్టి తద్వారా దేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ నిర్మాణంలో రోజుకు ఇన్ని కిలోమీటర్లు వేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. తర్వాత రైల్వేలలో లక్ష్యంగా చేస్తున్నారు. మిగతా విద్యుత్ మీరు వందలాది గిగావాట్లు ఈ రోజు దేశంలో ఉత్పత్తి 2014 ఏ రాష్ట్రంలో చూసినా కూడా విపరీతమైన పవర్ కట్ ఉండేది. ఈ రోజు పవర్ కట్ లేదు. దానికి కారణం ఏంటంటే దేశంలో ఉత్పత్తి జరుగుతుంది, జెన్కోలు కానీ తర్వాత మిగతా కూడా. అందుకని ప్రధానమంత్రి గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు. దేశంలో జెన్కోల తో పాటు వాటి ఏదైతే డిస్కమ్లు ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయో వాటిని కూడా ఎక్కువ అప్పులు చేసి తర్వాత అవన్నీ కూడా నష్టాల బారిన పడుతున్నాయి. వాటిని కూడా పొదుపు చేసే కార్యక్రమంగా తీసుకొని వాటిని అన్నిటి కూడా డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసి వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు ఒక విధంగా. కదా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది అవైలబిలిటీ లేనిది. ఈ ఇబ్బంది ఏదో ఒక రోజు వస్తుందని ప్రపంచంలోని అనుభవం ఉన్న పెద్దలందరూ శాస్త్రవేత్తలు కూడా గ్రహించిందే. అదే ఈ రోజు ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని ఇరాన్ యుద్ధంలో, తర్వాత ఇరాన్ అమెరికా యుద్ధంలో ఏదైతే ఈ రోజు జరిగిందో వాటి వల్లనే ఈ రోజు మనం ఇబ్బంది పడుతున్నాం. ప్రతిరోజు పెట్రోలియం కంపెనీకి ఒక్క రోజుకు 1,600 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అదేవిధంగా ఒక లీటర్ డీజిల్ కు ఒక రోజుకు 33 రూపాయల నష్టం వస్తుంది. పెట్రోల్ కు 23 రూపాయల నష్టం వస్తుంది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది. అయితే భవిష్యత్తులో అంతో ఇంతో పెంచే ప్రయత్నం కూడా చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే పెట్రోలియం కంపెనీలు, ఇండిపెండెంట్ కంపెనీలు, ఆ కంపెనీలు కూడా మిగతా ఏదైతే షేర్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అవి స్వతంత్ర సంస్థలు, తర్వాత ఏమి యాజమాన్య సంస్థలు, సింగిల్ ఓనర్ సంస్థలు కాదు. కాబట్టి వాటిని కూడా వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎవరికి స్టాక్ ఎక్స్చేంజ్ కి వివరాలు చెప్పాలా, ప్రతిరోజు నష్టం ఎందుకు వస్తుంది, లాభం ఎందుకు వస్తుంది, మీరు ఎంత దిగుమతి చేసుకుంటున్నాం, ఎంత ఖర్చు అవుతుందని వీటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసే పని జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు 1,600 కోట్ల రూపాయల ఆయిల్ కంపెనీలు నష్టాన్ని భరిస్తున్నాయి. వీటన్నిటి కూడా పట్టుకొని ప్రధానమంత్రి గారు ఈ రోజు కార్యకర్తలను కానీ మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అంతర్గతంగా మాట్లాడుతున్న సందర్భంలో వారు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే కారులో వెళ్లే వాళ్ళందరూ బైక్ లో వెళ్ళండి, పార్టీ మీటింగ్లు కానీ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ వాటన్నిటి కూడా 5 రోజుల పని విధానం కూడా ముందుకు వచ్చే విధానాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అదేవిధంగా మిగతా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఆన్లైన్ లో చేసినట్లయితే కొంత ప్రయోజనం ఉంటుంది. పబ్లిక్ రవాణా వ్యవస్థను వాడుకోవడం, తర్వాత మెట్రోలు వాడుకోవడం అనే దాన్ని కూడా చేస్తుంది. అందుకనే గతంలో 2014 ముందు మెట్రోలు ఈ దేశంలో ఉన్నటువంటి సిటీలలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పెరిగి చాలా రాపిడ్ చేంజ్ వచ్చింది. పట్టణాలలో కూడా మెట్రోల్లో వెళ్తున్నారు. మీకు ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ తీసుకుంటే దగ్గర 5.5 లక్షల మంది, ఒక రోజుకు 6 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఢిల్లీలో కూడా అంతే. తర్వాత చెన్నైలో కానీ, కొచ్చిన్ లో కానీ, మనకు దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మెట్రో మనకు ఉన్న అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు కానీ దీన్ని ఇంకొక విధంగా మాట్లాడిన సందర్భం ఉంటే వారు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలు సహకరించాలి. అదే ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువు కాదు, విదేశీయాల ఉత్పత్తి, విదేశీ నుంచి దిగుమతి చేసుకోవడం మీద ఆధారపడి ఉంది. కొంతమంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు విత్తనాలు కలపడం వల్ల కూడా ఇంజన్లు ఇబ్బంది అవుతున్నాయని అవగాహన రాహిత్యంతో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాటికి కూడా ఖచ్చితంగా అధికారులు కానీ, దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కానీ ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఇథనాల్ను కలపటం వల్ల రైతులకు షుగర్ కి సంబంధించి కానీ, మొక్కజొన్నలలో కానీ, అందుకనే నిన్న మనం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులకు ఇచ్చామో రానున్న ఖరీఫ్ సీజన్ కి సంబంధించి
వాటిలో కూడా ఈ ఈ ఈ ఉద్దేశంతోనే వారికి పెట్టుబడిలో సగం రేటు ఉండేవి రాబడి కలిపి వచ్చే విధంగా కూడా వాటిని తీసుకురావడం జరిగింది. ఓకే. అంటే వీటి అన్నిటిని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు, దేశ భవిష్యత్తు, దేశం ఈ రోజు ఒక 5-6% గ్రోత్ తో ముందుకెళ్తుంది. దీన్ని స్థిరంగా ఉంచాలి అంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే, తర్వాత పేదరికము, ఉత్పత్తులు ఇవన్నీ ఏదైతే దేశం ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ ఒడ్లు పండించే దేశం ఏదంటే ప్రపంచంలో భారతదేశమే. ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే దేశం ఏదంటే భారతదేశమే. అంటే వీటన్నిటిని నిలబెట్టుకొని దేశానికి సంపూర్ణంగా ఆహార నిల్వలు, ఆహార ఉత్పత్తులను అందిస్తూ ఈ రోజు మనం ఒక విషయం కూడా చర్చించుకోవాలి. భారతదేశంలో తిండి గింజలు ఒక్క రోజుకు 822 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఈరోజు జరుగుతున్నాయి. ఇది చాలా గొప్ప విజయము. కాబట్టి ఇవి కాకుండా భారతదేశం ఉత్పత్తి చేస్తూనే ప్రపంచంలోని 45 దేశాలకు ఈ రోజు మనం తిండి గింజలను అందించే సౌకర్యాన్ని భారతదేశం ఆ స్థాయికి చేరుకుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర కేబినెట్ కానీ వారి పిలుపును శిరసా వహిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవకాశం ఉన్న చోట్ల అన్నిటి కూడా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వృద్ధులు మిగతా సౌకర్యం లేని వాళ్ళు కూడా వెళుతూ అవసరాల కోసం ఉపయోగించుకొని సౌకర్యాల కోసం పాటుపడుకోకుండా ప్రజలందరూ కూడా దీన్ని పాటిస్తారని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ప్రధానమంత్రి గారి పిలుపునందుకొని మేమందరం కూడా దాన్ని పాటిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే అండి. రామ్మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అని అంటే, గతంలో అంటే ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు, అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా త్యాగాలకు సిద్ధపడి త్యాగాలు చేసేవారు అంటూ కూడా ప్రధాని మోదీ గారు చేసిన వ్యాఖ్య. అయితే ఈసారి కూడా ఇప్పుడు కూడా ఒకవేళ యుద్ధాలు వచ్చినా కూడా ప్రజలు త్యాగాలకి సిద్ధంగా ఉండాలి అని కూడా ఇలా ఈ యొక్క వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అంటే ఎటువంటి త్యాగాలు అనుకోవాలి? బంగారం ఏమని చెప్తలేదు, త్యాగం చేశాము. ఇప్పుడు అవసరం లేదు. ఆనాడు యుద్ధ సమయంలో మనకు చాలా ఆహార కొరత ఉండే, మనకు ఆర్థిక కొరత ఉండే, రకరకాల కష్టాలు ఉండే మనకు ఆనాడు దేశం పరిస్థితుల్లో. కనుక అప్పుడు త్యాగం చేయమనుకోండి. ఇప్పుడు కేవలం మన నిబంధనలను పాటించండి అంటున్నాం. అంతకని నేను ఉదాహరణ చెప్పిన ఆహార వృధా గురించి మాట్లాడుతున్నాను. నేను 2 ఫంక్షన్లకు పోతున్నాను హైదరాబాద్ లో, పొద్దున సాయంత్రం. పన్నుల కొద్ది ఆహారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనము వాడు వడ్డించడం అనుకోండి, మనకు అవసరం లేని వడ్డించండి, స్వీట్ పడదు నాకు అనుకోండి, స్వీట్ వడ్డించడం తినకపోవచ్చు. కానీ మనం వేసుకుంటేప్పుడు స్వీట్ నాకు పనికి వస్తుందా, చేసుకోవాలి కదా, పర్ఫెక్ట్ పెట్టుకున్న తర్వాత మనం వేసుకునేటప్పుడే మనం తినే ఆహారం వేసుకొని వృధా కాకుండా క్లీన్ గా ప్లేట్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా అంటున్నారు. దీనికి చట్టం ఉందాం. ఇప్పుడు కూడా అదే ఉన్నది. న్యాయవాదిగా చెప్తున్నాను. ఏంటంటే మనకు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ అంటే నిత్యావసర సరుకుల చట్టం ఉంటున్నది. దానిలో ఒకనాడు కాలంలో 50 ఏళ్ల కింద పత్రిక తీసుకొని 50-60 ఏళ్ల కింద పత్రిక తీసుకుంటే, మీకు పెళ్లి పత్రికలు తీసుకుంటే, ఒకవేళ 50 మంది కంటే ఎక్కువ మంది భోజనానికి వెళ్తే ఒక రూల్ ఉండే, ఆర్డీఓతో ఒక పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా నేను 50 మంది కంటే ఎక్కువ మంది పిలుస్తున్నాను, మా రేషన్ వాళ్ళు తెలుసుకుంటారు, దయచేసి అంగీకరించండి, పర్మిషన్ తీసుకొని. అంటే ఎన్నిసార్లు పర్మిట్ రాజ్యం, లైసెన్స్ రాజ్యం అన్నాడు. కనుక పర్మిషన్ తీసుకొని దావత్కి పిలవాల్సి ఉండే. 50 మంది కంటే ఎక్కువ మంది పిలిస్తే మరి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. ఆహారం చాలా విలువ తగ్గిస్తున్నది. చాలా వరకు వృధా చేస్తున్నామని సమస్య. వృధా చేయకుండా ఉండాలని మంచిగా చెడ్డ చెప్పండి. అట్లాగే ఏమంటే నిత్యావసర వస్తువుల చట్టాన్ని మళ్ళీ ఉపయోగించాలంటున్నాడు. అంటే నిర్బంధం కాదు. ఇవాళ ఆహార వృధా చేసి 1000 మందికి సరిపడే ఆహార వృధా చేస్తే ఒకవైపు అన్నప్రాసులు, మరోవైపు ఆకలి కేకలు ఉన్నాయి కదా. మన దేశంలో ఆకలితో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, మనకు అన్నప్రాసులు ఒకవైపు ఉన్నాయి. ఇది తప్పు కదా మరి. అందుకనే ఇంతకుముందు రామచంద్ర గారు చెప్పారు. ఆ విషయాన్ని బట్టి ఉద్యమం కూడా చేస్తున్నాం, ప్రజా రిపబ్లిక్ ఉద్యమం చేస్తున్నాం. దానిలో ఏంటంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశం ఎదిగిపోతుంది అంటే వాజ్పేయి గారు ఆయనలో ఏం జరిగింది చూసినాం కదా. వాజ్పేయి గారి తర్వాత రెండోసారి గెలలేకపోయింది. దేశం ఎదిగిపోలే. ఇప్పుడు కూడా దేశ ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ ఇందులో ఉందంటే ఉన్నవాడు మరింత ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు మరింత లేనివాడు అవుతున్నాడు అంటున్నాడు. అది గమనించకుండా మనం ఆర్థికంగా బ్రహ్మాండంగా అంత సజాగా ఉండే లాభం లేదు. ఇవాళ ఆర్థిక అసమానత ఎంత పెద్ద పెరిగినాయి అంటే లేనివాడు మరింత చాలా, అంటే ఉన్న దగ్గరికే డబ్బు అంతా చేరుతున్నది. అది కాకుండా ఉండాలంటే పేద ప్రజలు ఆ డబ్బు చేరేటట్టు చేయాలి. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మనకు వారసత్వ సంపద పన్ను గతంలో ఉండే. ఇప్పుడు యాక్చువల్ గా ఆదాయ పన్ను అనేది తక్కువ మంది కడుతున్నారు. ఆదాయ పన్ను పడితే చాలా మంది రావాలంటున్నారు. ఇంకా 6 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్న్స్ చేస్తున్నారు. అందులో సగం మందికి మళ్ళీ వెనక్కి వస్తాయి, డబ్బులన్నీ వెనక్కి వస్తాయి. డాక్టర్ పేమెంట్ పేరు మీద ఆదాయ పన్ను స్లాబ్ ఇంకా తగ్గించాలి. దాంతో పాటు వారసత్వ పన్ను వేయాలంటున్నాడు. చాలా సార్లు గతంలో ఉండే మన్మోహన్ సింగ్ అధికారం కంటే ముందు కూడా మనకు వారసత్వ పన్ను అంటే ఒక ఆస్తి మన కొడుక్కో మనవాడికో ట్రాన్స్ఫర్ చేయాలంటే దాని మీద పన్ను ఉంటే కనుక ఇట్లాంటి 8 లక్షల కోట్లు వస్తాయేమో. ఒకవేళ 2% వారసత్వ పన్ను వేసినా సంవత్సరానికి 8 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఎందుకు చేయొద్దు?
అంటే ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ ప్రభుత్వం ప్రజలకు మనకు సూచనలు చెప్పే ముందు తాను కూడా కొంత సంస్కరణ చేయాలి, ఆర్థిక సంస్కరణలు కావాలి. దానివల్ల మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. నేను ప్రధానమంత్రి సూచనలు సలహాలు పాటించమనే కోరుతున్నాను. ఆహార వృధా చేయకండి, అనవసరంగా విదేశీ వాడకపోయే బంగారం కొనకండి, దాంతో ఎరువులు తక్కువ వాడండి, అట్లానే ఈవీ వాహనాలు వాడండి, ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించుకోండి చేసుకోండి, ఇట్లా వంట నూనెలు తక్కువ వాడండి. ఇవన్నీ మనం చెప్పుకుంటూనే దీనికి ప్రభుత్వం నుంచి ఆ ప్రోత్సాహకాలు ఉండాలి. ప్రభుత్వం నుంచి ఇట్లాంటి మంచికి ప్రోత్సాహం ఉండాలి, చెడుకు శిక్ష ఉండాలి. చెడుకు శిక్ష వేస్తే లాభం లేదు, మంచికి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలు మమేకమై మీతో పనిచేస్తారు. ఏ సంస్కరణ ఒక్క మాట ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణలో ప్రజలను భాగస్వాములు చేయకుంటే అది నిరర్థకం అవుతుంది. కనుక అవగాహన ముఖ్యం. మా ప్రధానమంత్రి మోడీ గారి మాటలను ఖచ్చితంగా ఇట్లాంటి వివరించి చెప్పిన మాత్రమే ప్రజలు ఆచరిస్తారు. ఓకే, ఎస్. అదే విధంగా కోదండ రాంబాబు గారు జాయిన్ అయ్యారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నమస్తే అండి రాంబాబు గారు. నమస్తే అండి. ఎస్ రాంబాబు గారు, ఇప్పుడు ప్రధాని మోదీ చెప్పిన 10 సూత్రాలను ఏ విధంగా చూడాలి అంటారు? దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే మరి ఏడాది పాటు బంగారం కొనవద్దు అని కూడా ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తగ్గించాలి అని, ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్సహించాలి అని, ఇలా పలు సూత్రాలు అయితే కూడా మరి ప్రజలకు చేయడం జరిగింది. సో వీటిని ఏ విధంగా చూడాలంటారు? ఇది మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ప్రైమ్ మినిస్టర్ గారు ఇది చెప్పారండి. ఇది మనం ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 132 బిలియన్స్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం అండి. అట్లాగే 72 బిలియన్ వర్త్ గోల్డ్ పర్చేస్ జరుగుతుందండి. సో ఈ విధంగా కనుక మనకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ వలన, ఈ వార్ వలన కానివ్వండి, మన ఎక్స్పోర్ట్స్ కొంత తగ్గినాయి, ఇంపోర్ట్స్ ఏమో కంటిన్యూస్ అవుతున్నాయి. అలాగే ఆయిల్ బ్యారెల్ రేట్ $60 to $80 మధ్య ఉండే బ్యారెల్ ఇప్పుడు $105 వరకు వెళ్ళిపోయింది. దీంట్లో ఏమవుతుందంటే మనకి ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా 45 days రిజర్వ్స్ ఉన్నాయి, అవి కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చిందండి. అది కాకుండా రేట్లు అవి పెట్రోల్ డీజిల్ రేటు అవి పాస్ ఆన్ చేయలేదండి. అది గవర్నమెంట్ ఆయిల్ కంపెనీసే బేర్ చేస్తున్నారు డిఫరెన్స్ ప్రైసింగ్. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇది చాలా కష్టం అండి. ఇది కాకుండా 2026 లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2 లక్షల కోట్ల వర్త్ సెక్యూరిటీస్ అమ్మి ఫండ్స్ వెనక్కి తీసుకెళ్లారండి. దానివల్ల కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ప్రెషర్ పడిందండి. సో ఈ సిచ్యువేషన్ లో వార్ ఆగుతుందా లేదో తెలియదు, పెట్రోల్ ప్రైసెస్ తగ్గుతాయో లేదో, బ్యారెల్ ప్రైసెస్ తగ్గుతాయో లేదో తెలియదు, అన్ని ఎక్కువైందండి. మన కన్సంప్షన్ ఏమో పెరుగుతూ పోతా ఉంది. ఈ కంటెస్ట్ లో ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని సేఫ్ గార్డ్ చేయాలంటే కొన్ని ఈ సూత్రాలని చెప్పారండి. ఫారిన్ ట్రావెల్స్ చేయమని, అట్లాగే వంట నూనెల వాడకం తగ్గించమని. ఎందుకంటే మనం పామ్ ఆయిల్ కూడా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటామండి, దాని మీద కూడా చాలా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తున్నాం. మరి అది గోల్డ్ అనేది మన నిత్యావసర వస్తువు కాదు కాబట్టి ఆయన ఏమన్నారంటే మీ అవసరాలకి ఫంక్షన్లకు కానీ ఏదన్నా ఉంటే కొద్దిగా కొనుక్కోండి, సంవత్సరం పాటు వాయిదా వేసుకోండి, మిగతా ఇన్వెస్ట్మెంట్ గా పెట్టవద్దు దాన్ని, ఎందుకంటే ఇది సేఫ్ గార్డ్ చేయడం కోసం. అట్లాగే పెట్రోల్ డీజిల్ కూడా తక్కువ వాడండి, తర్వాత మీరు వెహికల్స్ అన్ని కూడా పూలింగ్ చేసుకోమని చెప్పారనమాట. అది మన ఫ్యామిలీలో ఒక్కొక్కరికి 2 కార్లు 3 కార్లు ఉంటే మీరు అవసరాన్ని బట్టి తగ్గించుకోండి, అట్లా మనం చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ రాబోతోంది, దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఫర్ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అండి, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. యాక్చువల్లీ ఇండియన్ ఎకానమీ ఈస్ గుడ్ షేప్, బట్ ప్రాబ్లమ్ ఈస్ విత్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నాట్ అవర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో ఈ సిచ్యువేషన్ లో మరి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది సబబు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. అయితే వీటిని ఏ విధంగా చూడాలి అంటారంటే ఒక ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకొచ్చంటారా? ముందు జాగ్రత్తగా కాషన్ స్టేట్మెంట్ అండి. అందుకనే ఆయనే స్వయంగా ఆయన వాహనాలని కాన్వాయ్ని తగ్గించుకోవడం జరిగింది. ఆయన చూపిస్తే మిగతా వాళ్ళు ఫాలో అవుతారని. సో కాబట్టి మనం అందరం కూడా కొంచెం ఆలోచించి రాబోయే ఉపద్రవాన్ని తప్పించాలంటే మనం అందరం కూడా ఎంతో కొంత ఖర్చులు తగ్గించుకొని, అవసరమైన ఖర్చులు పెట్టుకోవాలి తప్పదు, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలనేది ఆయన సూచన అండి. మనం కూడా అది పాటించాలనేది నా అభిప్రాయం అండి. ఓకే, అదే విధంగా రాంబాబు గారు, ఒకవేళ ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అవుతే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి? ఇదే కంటిన్యూ అయితే రేపు గోల్డ్ ఇంపోర్ట్స్ మీద ఖర్చు వస్తాయండి, అట్లాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా సమ్ రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చున్నారు.
అది పెట్రోలియం డీజిల్ రేట్లు ఎందుకు పెంచట్లేదంటే డీజిల్ రేట్లు పెంచితే దాని ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ మీద పడుతుందండి. అన్ని గూడ్స్ కాస్ట్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆ రేట్లు పెంచలేదండి. కానీ ఇక పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. నేను అనుకోవటం నెక్స్ట్ 15 days లో ఈ సిచ్యువేషన్, వార్ సిచ్యువేషన్ రివ్యూ చేసి ఈ రేట్లని కూడా పెంచుతారండి. ఓకే. పెట్రోల్ డీజిల్ రేట్స్ కొంత పెంచుతారు. గ్యాస్ పెంచకపోయినా డొమెస్టిక్ కి ఈ పెట్రోల్ డీజిల్ పెంచుతారండి. ప్లస్ ఇది ఒక్కటే కాదండి, రేపు అవైలబిలిటీ ఆఫ్ ఆయిల్ అనేది కూడా క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మనకు కావాల్సినంత సఫిషియెంట్ క్వాంటిటీ తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అది అవైలబిలిటీ ఉందా లేదన్నది. ఎందుకంటే ఈ వార్ లో ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద బాంబింగ్ జరిగింది. దాంతో ఇప్పుడు అవి కనుక ప్రొడక్షన్ రికూప్ చేయాలంటే అవి 3 to 5 years పడుతుందండి. అవన్నీ రీఎస్టాబ్లిష్ చేసి నార్మల్ ప్రొడక్షన్ రేంజ్ కి రావాలంటే 3 to 5 years పడుతుందండి. కాకపోతే మరి ఇది అన్ని మనం చెప్పలేమండి. వరల్డ్ వైడ్ ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ అనేది గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ అండి. ఇది ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ ఒక 1 week 15 days తర్వాత మళ్ళీ రివ్యూ చేసి అన్ని గవర్నమెంట్, ఇప్పుడు మన కంట్రీ ఒకటే కాదండి, ఆల్మోస్ట్ 30-40 కంట్రీస్ ఆల్రెడీ ఈ మోడ్ లోకి వచ్చినాయండి, సేవింగ్ మోడ్ లోకి వచ్చినాయి, కర్టైలింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. కాబట్టి అది అవసరం అండి. అది గవర్నమెంట్ ఇప్పటికే డిలే చేసిందేమో మరి తెలియదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ సదరన్ స్టేట్స్ లో ఎవ్రీ సండే క్లోజ్ అయిపోతున్నారు, రేపు సండే నుంచి. సో మెజర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. సో రాబోయే రోజులు ఏ విధంగా ఉన్నా కూడా ఈ 10 సూత్రాలను పాటిస్తే మాత్రం సరే కొంతలో కొంతైనా కూడా మేలు జరిగే అవకాశం ఉంది అంటారు. అంటే కొంతవరకు అవకాశం ఉందండి. సిచ్యువేషన్ మరి క్రైసిస్ ఎక్కువైపోయింది అనుకోండి. కాకపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ 1 year వరకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవి. కాకపోతే ఏంటంటే మరి మనకి రెగ్యులర్ బిజినెస్ అవి ఎక్స్పోర్ట్స్ అవి కూడా పికప్ అయితే ప్రాబ్లం ఉండదు. ప్లస్ మనకి ఇప్పుడు సేవ్ చేస్తుంది ఏంటంటే ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ అంటే అవి సబ్స్టాన్షియల్ అమౌంట్స్ లో వస్తున్నాయి గత 10 years నుంచి. లేకపోతే మన రిజర్వ్స్ ఇంత పెరిగి ఉండే కాదు. మన రిజర్వ్స్ వచ్చి 690 billion అండి. అది లాస్ట్ 10 years లో స్లోగా పికప్ అయ్యి 690కి వచ్చిందండి. ఇదివరకు అరౌండ్ 450 ఉండేది. సో కాబట్టి మనం దాన్ని అట్లా స్టేబుల్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందండి. ప్లస్ రూపీ కూడా డివాల్యూ అయిపోవడం వలన చాలా ఇప్పుడు గోల్డ్ అనేది అంత పెరగడానికి కారణం రూపీ డివాల్యూ అవడం వల్ల 20,000 rupees ఎఫెక్ట్ పడిందండి. 15% రూపీ డివాల్యూ అయిందండి లాస్ట్ 6 months లో. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయండి. అన్ని దీని మూలంగా మల్టిపుల్ ఎఫెక్ట్స్ అండి. మనం మెయిన్ ఏంటంటే 85% ఆయిల్ ఇంపోర్ట్ డిపెండ్ అవ్వడం వల్ల వచ్చిన ఉపద్రవం అండి ఇది. మనం ఓన్లీ 15% మన దగ్గర ప్రొడక్షన్ అవుతుంది. ఈవెన్ తో మన దగ్గర ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ అవి ఫైండ్ అవుట్ చేసినా కూడా ఇవి ఎక్స్ప్లోరేషన్ చేసి నార్మల్ స్టేజ్ కి రావాలంటే ఇంక అనదర్ 15-20 years పడుతుందండి. ప్రస్తుత పరిస్థితుల్లో మరి క్రైసిస్ రాబోతుందండి. జాగ్రత్తగా ఉండటమే బెటర్ అండి. వార్ ఆగిపోతే పర్వాలేదు, వార్ కనుక ఆగకపోతే జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇట్లాగే ఉంటే కష్టమేనండి. రైట్. ఓకే అండి రాంబాబు గారు. రామచంద్ర గౌడ్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటో చెప్పండి ఒక 1 minute లో. యుద్ధం వస్తే త్యాగాన్ని చేయడానికి ప్రతి ఒక్కరు ఉంటారు. ముఖ్యంగా భారతీయులకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఉంటారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వాళ్ళము ఓన్లీ భారతదేశాన్ని మీద అభిమానం ఉంటది. ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేయడానికి రెడీ ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన ఇంతకు ముందు ఎలాంటిది వచ్చినా గానీ భారతదేశానికి సంబంధించి 100% సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాము. ఇలాంటి ఇప్పుడు మన బయట జరిగే యుద్ధానికి కూడా దాన్ని జరిగే పరిణామాలకు కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి అంటే పార్టీ ఎలక్షన్లకు మట్టుకే పార్టీలు ఏదైనా ఉంటది. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన భారతదేశం గురించి, భారత ప్రజల గురించి, మన గురించి, మన వాళ్ళం అందరం బాగుండాలనేది మాకు ముఖ్యమైన కోరిక. ముఖ్యంగా మనము వేరే విదేశాల పర్యటన అనేది పెద్దవాళ్ళే చేస్తున్నారు, అంటే ఉన్నత వర్గాల వాళ్ళు చేస్తున్నారు. మామూలుగా కావాల్సిన మనకు ఎన్నో సౌకర్యాలు చేయడానికి మనకు లోకల్ గా ఎన్నో డెవలప్మెంట్స్ చేయాలి. ప్రకృతి వనాలుగా డెవలప్మెంట్ చేయాలి, పార్కులను డెవలప్మెంట్ చేయాలి, నది తీరాలను డెవలప్మెంట్ చేయాలి. మనకెన్నో ఆలయాలు ఉన్నాయి, ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు కూడా మనకు బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్ ప్రతి ఆలయాన్ని
ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేస్తుంటే అక్కడికి పోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆలయానికి పోవడానికి చాలా మంది ఉంటున్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు వాడు ఉండడానికి వాళ్ళకు Okay. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని అంటారు. Right. ఉంటే సౌకర్యాలు చేస్తే Okay. పరిశ్రమ అంటే మన ప్రకృతిలో మన బయటకు పోవడానికి ఇంకేదైనా టూర్లు వేయడానికి బదులు మన దేవాలయాలకు మనకు అందుబాటులో ఉండడానికి పోవడానికి కూడా అందరూ ముఖ్యంగా ఉంటారు. Right. ప్రజా రవాణాను డెవలప్ Okay. చేయాలి. దాంట్లో Okay, అన్ని రామచంద్ర గారు. రకాలుగా Time- లోకల్ మనకు డెవలప్మెంట్ సమయం- చేస్తే Okay. విదేశీ నిధులను మనము చెల్లించాల్సిన అవసరం ఉండదు. లోకల్ గా Yeah. అన్ని డెవలప్ చేసుకొని స్థానిక వస్తువులని ఉత్పత్తి చేసుకొని Okay. వెంకటేశ్వర రెడ్డి గారు. స్థానిక విదేశీ వస్తువులను బహిష్కరించే రకంగా ప్రతి ఒక్కరు ముందు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? పార్టీ తరఫున Final. కూడా అదే మా డిమాండ్. ఓకే తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారితో ఏకీవిస్తూ దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి గారి పిలుపునందుకొని దేశంలో ప్రజలందరూ కూడా వారి ఈ దేశ ప్రయోజనాల కోసం ఇదివరకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పినట్లు విదేశాల్లో జరిగినటువంటి విషయాలు ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆయిల్ దిగుమతులు, ఈ బంగారు, వీటి మీద ప్రజలందరూ కూడా నియంత్రణ పాటించాలని, అప్పుడే దేశం సురక్షితంగా భవిష్యత్తులో డాలర్ల నిలువ గాని విదేశీ మార్గ ద్రవ్యం గాని ఉంటుందని ప్రధానమంత్రి గారి పిలుపుతో అందరూ కూడా దాన్ని చక్కగా పాటించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, పల్లె రామచంద్ర గౌడ్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, కోదండ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.